వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే చేయవలసిన పరిహారం. మహాశివుడు భాద్రపద శుద్ధ చవితి నాడే వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇస్తాడు. అప్పటినుంచి విఘ్నాలకు అధిపతి అయ్యాడు విఘ్నేశ్వరుడు. దీంతో అందరూ గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవన్నీ సమర్పించి పూజిస్తారు. వాటిని కడుపునిండా తిని పోషిక వాహనంపై సంధ్యవేళకు కైలాసానికి వెళ్తాడు. అక్కడ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిద్దామంటే పొట్ట నిండుగా ఉన్నందున పాదాలను అందుకోలేక ఇబ్బంది పడుతున్న వినాయకుడిని చూసి చంద్రుడు హేళనగా నవ్వుతాడు. చంద్రుడు దృష్టి సోకి గణనాథుడు ఉదరం పగిలి మరణించడంతో ఆగ్రహానికి గురైన పార్వతి, నిన్ను చూసిన వారంతా నిలపనిందలు పొందుదురుగాక అని చంద్రుడిని శపిస్తుంది. బ్రహ్మ గణపతిని బతికించిన తర్వాత దేవతలంతా శాపాన్ని ఉపసంహరించుకోమని పార్వతిని కోరగా, వినాయక చవితి నాడు చంద్రుడిని చూసిన వారు మాత్రమే అంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది. అప్పటినుంచి చంద్రుడిని చూసిన వారంతా నిందలు పడాల్సి వస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడిపై కూడా సమంతకమని అపహరించాడనే నింద పడింది. వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుడిని చూస్తే ముందుగా గణపతిని పూజించి పూలు, పండ్లు సమర్పించే చంద్రుడికి చూపించి పేదవారికి దానం ఇవ్వాలి. అదే సమయంలో సింహి ప్రసిన మవదీ సింహి జాంబవక హత సుకుమార మారోదీ తవ హ్యేషస్య మంతక అనే మంత్రాన్ని పఠించి గణపతి పాదాల దగ్గర అక్షింతలు తలపై వేసుకోవాలి.